హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే నేను శివాలయంకి వెళ్ళాను. సారిపల్లిలో ఉన్న శివాలయం అనమాట. ఇది వచ్చేసి విజయనగరంకి దగ్గరలో ఉంది శివాలయము. సారిపల్లి అనే విలేజ్లో ఉంది. ఇదైతే దేవతలు కట్టిన గుడి అని చెప్తారు అందరూ. చాలా ఫేమస్ ఈ టెంపుల్. శివాలయము చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఆ స్వామివారే అనుగ్రహంతో దేవతలు కట్టిన గుడి అంటారు అందరూ. ఈరోజు అయితే రెండవ సోమవారం వల్ల మేము ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము. పూజ అయితే బాగా చేసుకున్నాము. అంత బాగానే ఉంది అనుకునేసరికి లోపల పంతులు గారు అయితే ఎవరు లేరు. అభిషేకం కూడా ఎవరు చేయొద్దు, బయట కొబ్బరికాయ కొట్టేయాలి అని చెప్పారు. బట్ నాకైతే మనసు ఒప్పుకోలేదు. ఏదో విధంగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారికి మంచిగా నైవేద్యం పెట్టి పూజ అయితే చేసాం. మేమైతే ఇక్కడికి వచ్చి వినాయకుడికి పూజ చేసాము. చాలా బాగా అనిపించింది నాకైతే. అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము. మంచిగా దర్శనం చేసుకొని మొత్తానికి పసుపు కుంకుమలతో పూజ అయితే చేసాము. ఇక్కడ నంది కనిపిస్తుంది కదా, ఒక రాతిలా కనిపించే ఒక నంది విగ్రహం అనమాట. అలా ఇక్కడ శివుడు ఇక్కడ లింగాకారంలో కనిపిస్తారు. బయట ఉంది. మేము లోపల ఉన్న లింగంకి బయట ఉన్న లింగానికి అయితే కనిపిస్తుంది. లోపల ఉన్న లింగాకారానికి అయితే పూజ చేయనివ్వలేదు. బయట చేసుకున్నాం మేమైతే. ఫైనల్గా మేమంతా చాలా హ్యాపీగా పూజ దర్శనం అయితే బాగా అయింది. రెండో వారం కూడా. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చి చూసారా, దర్శనం అయితే చేసుకున్నారా లేదా, మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. నాకైతే చాలా మనశ్శాంతి అనిపించింది టెంపుల్కి వచ్చిన తర్వాత. వచ్చే తాలోనైతే మాకు చిన్న నాగపాము పిల్ల కనిపించింది. ఫస్ట్ భయం వేసింది. చాలా చిన్నది నాగపాము అని మాకు క్లియర్గా అర్థమైంది. ఫైనల్గా అయితే మా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాం. చాలా చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయస్.